వెల్కమ్ బ్యాక్ టు జేపీ సామ్లాగ్స్ 2127. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో కంటిన్యూషన్ చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ వాళ్ళందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి. ఎందుకంటే టాలీలో మనము కొత్త కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయబోతున్నాం ఫర్దర్ వీడియోస్లో. సో వాళ్ళకి కూడా ఈ యొక్క టాలీ క్లాసెస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అకౌంటింగ్లో మంచిగా సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంటాయి. సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే కంపెనీ ఆల్రెడీ క్రియేట్ చేసాం టాలీ ప్రైమ్లో. ఈరోజు కంపెనీ యొక్క ఆల్టరేషన్ ఎలా చేయాలి, లైక్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎలా చేంజ్ చేయాలి, లేదా మనం ఒక కంపెనీని అనవసరంగా క్రియేట్ చేసాం ఆ కంపెనీని డిలీట్ ఎలా చేయాలి, ఈ రెండు టాపిక్స్ను మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఆల్రెడీ నేను ఒక కంపెనీని క్రియేట్ చేశాను, ఏబిసి అండ్ కో అని చెప్పేసి క్రియేట్ చేయడం జరిగింది. టాలీ ఓపెన్ చేశాను అండ్ టాలీలో ఏబిసి అండ్ కంపెనీని క్రియేట్ చేసి ఉంచాం. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో దీన్ని మనము ఇక్కడ ఆల్టరేషన్ చేద్దాం అనుకుంటున్నాం. సో సెలెక్ట్ చేసేసి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో ఏబిసి అండ్ కో అనే కంపెనీ ఓపెన్ అయిపోయింది. సో ఈ కంపెనీ ఓపెన్ అయిపోయింది అండ్ ఇక్కడ ఏబిసి అండ్ కో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పేరు బదులుగా ఇంకొక పేరు ఇవ్వాలనుకుంటున్నాం, అంటే పీక్యూఆర్ఎస్ అండ్ కో అని చెప్పేసి ఇవ్వాలనుకుంటున్నాం. సో అటువంటి సిచ్యువేషన్లో మనము కంపెనీ యొక్క ఆల్టరేషన్ చేయాలి. సో ఆల్ట్ కే. టాలీలో ఇంకో ఒక పాయింట్, మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ కీస్కి లేదా ఏదైనా ఒక లెటర్కి కానివ్వండి, సింగిల్ లైన్ ఉన్నట్లయితే, సింగిల్ లైన్ అండర్ స్కోర్గా కనబడుతుంది మనకి, ఆ సింగిల్ లైన్ ఉన్నట్టయితే ఆల్ట్ ప్లస్ ఆ యొక్క రెస్పెక్టివ్ ఫంక్షన్కి ఆ రెస్పెక్టివ్ లెటర్ అనేది యూజ్ చేయాలి. అదే డబుల్ లైన్స్ ఉన్నట్లయితే కంట్రోల్ ప్లస్ ఆ యొక్క రెస్పెక్టివ్ కీ కానివ్వండి లేదంటే ఆ రెస్పెక్టివ్ లెటర్ కానివ్వండి ఉపయోగించాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్టర్. ఆల్టర్ తీసుకున్నాను, ఆల్ట్ కేకి వెళ్ళాం. ఆల్ట్ కేలో ఆల్ట్ కేకి వెళ్ళాం, అక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ ఉంది, ఆల్టర్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క పాయింట్లో అంటే ప్రతి ఒక్క ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఒక లెటర్ అనేది హైలైట్గా కనబడుతుంది. సో ఈ లెటర్ హైలైట్గా కనబడుతుంది కాబట్టి వీటిని ఏమంటారంటే హాట్ కీస్ అంటారు. హాట్ కీస్ అంటే మీరు క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలనుకోండి, సి ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ క్రియేట్లోకి వెళ్ళిపోతారు. అదే మీరు ఏ ఆల్టర్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ప్రెస్ చేయండి, ఆల్టర్లోకి వెళ్తారు. అంటే నథింగ్ బట్ హాట్ కీస్ని మనం షార్ట్ కట్ కీస్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏ అని ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా ఆల్టరేషన్లోకి వెళ్ళడం జరిగింది. కంపెనీ ఆల్టరేషన్. కంపెనీ ఆల్టరేషన్లోకి వచ్చిన తర్వాత మీరు కంపెనీ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ. సో కంపెనీ నేమ్ అనేది చేంజ్ చేయవచ్చు. పిక్యూఆర్ఎస్ అండ్ కో, పీక్యూఆర్ఎస్ అండ్ కో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా మెయిలింగ్ నేమ్ కూడా ఇక్కడ మనకి మారిపోయింది. నెక్స్ట్ అడ్రస్ కాలంలో ఏమైనా చేంజ్ చేయాలన్నా సరే అడ్రస్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాంజోలు అని చెప్పేసి ఇచ్చాం, బట్ రాంజోలు కాదు, ఇది సిద్దిపేట. సిద్దిపేట సంగారెడ్డి 507145. సో 145 కాదు, ఇక్కడ 147. తెలంగాణ స్టేట్. మొబైల్ నెంబర్ వచ్చేసి లాస్ట్లో 999 అనే ఉండాలనుకున్నాం, 888 ఇచ్చాం. ఆ 999ని 999గా చేంజ్ చేసేసాం. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి పాయింట్ ఆఫ్ వ్యూలో pqrs@gmail.com, pqrs@gmail.com, gmail.com ఇవ్వడం జరిగింది. సో మనం చేంజ్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడ్రస్ని చేంజ్ చేసేసాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇస్తామో, ఇక్కడ ఏదైతే మనం అడ్రస్ అనేది మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుందో టాలీ నుంచి ప్రింట్ తీసే ప్రతి రిపోర్ట్లో మీకు క్లియర్ కట్గా వస్తుంది. సో దాన్ని మనము ఆ రిపోర్ట్ సెక్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణలో ఉన్నాము అండ్ కంట్రీ ఇండియానే. 507147 అనేది పిన్ కోడ్ మారిపోయింది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా అంతకుముందు 888 లాస్ట్లో ఉండేది, ఇప్పుడు 999 వచ్చేసింది. 9847874999 ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ నెంబర్. నెక్స్ట్ ఫ్యాక్స్ డీటెయిల్స్ అంతకుముందు లేవు, ఇప్పుడు ఏదైనా కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే
లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి వచ్చేసి pqrs@gmail.com. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసింది www.pqrs.com. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసాము, అండ్ టెలిఫోన్ నెంబర్ అండ్ మన యొక్క పిన్ కోడ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ కూడా అన్ని చేంజ్ చేసేసాం. నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అనేది ఒక్కసారి కరెక్ట్గా చెక్ చేసుకొని సింగిల్ టైం కరెక్ట్ డేట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ మనం ఇచ్చాము మర్చిపోయాము, లేదా దాన్ని మనం చేంజ్ చేయాలనుకున్నాము, సో ఇచ్చినటువంటి దాన్ని చేంజ్ చేయాలన్నప్పుడు మనకి చేంజ్ కాదు. ఎందుకంటే 1 ఏప్రిల్ 2024 ఇచ్చాం. ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి. డాటా ఎంటర్డ్ బిఫోర్ దిస్ డేట్ విల్ బి లాస్ట్, కంటిన్యూ ఎస్ ఆర్ నో. అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ డేట్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వకపోయినట్లయితే, మళ్ళీ ఆ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ డేట్ని కనుక మనం చేంజ్ చేయాలనుకున్నట్లయితే, సో అప్పుడు మనకి ఇట్లాంటి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2025 మీరు ఇచ్చారు, 31 మార్చ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. సో ఈ ఇన్ బిట్వీన్ 25 to 26 ఏదైతే మీరు ఎంట్రీస్ అనేది చేశారో, సో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ అనేది చేంజ్ చేసినట్లయితే కనుక మిస్ అవుతుంది అని చెప్పేసి మనకి టాలీ సాఫ్ట్వేర్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఏదైనా సరే కరెక్ట్ డేట్ అనేది ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ డేట్ కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇక్కడ డాటా ఎంటర్డ్ బిఫోర్ దిస్ డేట్ విల్ బి లాస్ట్, కంటిన్యూ ఎస్ ఆర్ నో అంటుంది. ఒకవేళ ఎస్ ఇచ్చారనుకోండి కంటిన్యూ అవుతుంది, నో ఇచ్చారనుకోండి మళ్ళీ మీరు 1/4/2025 కంటిన్యూ చేయొచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, నేనైతే నో ఇస్తున్నాను. 1/4/2025 ఇక్కడ చేద్దాం. 1/4/2025 ఎంటర్ చేశాను. అయినా సరే మళ్ళీ ఎందుకంటే డేట్ అనేది ఒకసారి మనం చేంజ్ చేద్దామని చెప్పి అక్కడ ఎంట్రీ చేసినప్పుడు ఇట్లాంటి ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. సో ఎంటర్ తీసుకున్నాను. దేర్ విల్ బి డాటా లాస్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ప్రొసీడ్? ఎస్, ఎందుకంటే మనం 1/4/2025 ఇవ్వడం జరిగింది కాబట్టి మనం 1/2024 తీసుకున్నాం. బుక్స్ బిగినింగ్ ఎస్. నెక్స్ట్ బేస్ కరెన్సీ సింబల్ రూపీ ఇవ్వడం జరిగింది, అండ్ ఫార్మల్ నేమ్ వచ్చేసి ఐఎన్ఆర్. ఎస్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అంటే ఇంతకుముందు ఏబిసి అండ్ కో అని చెప్పేసి మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు పీక్యూఆర్ఎస్ అండ్ కో అని చెప్పి ఇచ్చాం, అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా చేంజ్ చేసేసాం. ఎస్. సో అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం సేవ్ చేసేస్తున్నాం. సేవ్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు ఏబిసి అండ్ కో అని చెప్పేసి మనకి ఇక్కడ కంపెనీ నేమ్ కనబడింది. ఇప్పుడు పీక్యూఆర్ఎస్ అండ్ కో అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది. సో 1 April 2025 to 31 March 2026. కరెంట్ డేట్ ట్యూస్డే 1 April 2025. నో వోచర్స్ ఎంటర్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనపడింది. నెక్స్ట్ ఇందాక మనం ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేసాం. పీక్యూఆర్ఎస్ అండ్ కో దగ్గర ఏదైతే మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్ కాలమ్ ఏదైతే ఉందో అక్కడ మనము ప్రతి రిపోర్ట్లో కూడా అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది, వస్తుంది అని చెప్పాం కదా. సో దాన్ని ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఇక్కడ ప్రింట్ తీయాలి. ఈ యొక్క రిపోర్ట్ని మనం ప్రింట్ తీయాలి. ప్రింట్ తీయాల్సినప్పుడు షార్ట్ కట్ కీ ఏంటంటే Alt+P. Alt+P. సో Alt+P తీసుకున్నప్పుడు రిపోర్ట్స్ కరెంట్ Control+P, అంటే కరెంట్ పేపర్, అంటే ఈ యొక్క కరెంట్ యొక్క షీటేనా ప్రింట్ తీయాల్సింది అని చెప్పేసి మనకి అడుగుతుంది. ఎస్, కరెంట్ షీట్. ఎస్. ప్రింట్ దీంట్లో సి కాన్ఫిగర్ అండ్ ఐ ప్రివ్యూ అండ్ ప్రింట్. ఒకవేళ మనం ప్రింటర్ కనుక తీసుకున్నట్టయితే ప్రింట్ తీసుకుంటే డైరెక్ట్ ప్రింట్ వచ్చేస్తుంది. బట్ ఏ రిపోర్ట్ అయినా సరే టాలీలో మనం ప్రింట్ తీయబోయే ముందు కంపల్సరీ ప్రివ్యూ అనేది ఒకసారి చూడాలి. సో ప్రివ్యూ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ చూడండి పీక్యూఆర్ఎస్ అండ్ కో అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చింది. ఈ రిపోర్ట్ని మనం జూమ్ కూడా చేసి చూడొచ్చు. జూమ్ చేసాం. జూమ్ చేస్తే చూడండి పీక్యూఆర్ఎస్ అండ్ కో, హౌస్ నెంబర్ 1-2-3 సిద్దిపేట. సో ఎంటర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ వచ్చాయి. అంటే మనము కంపెనీ క్రియేషన్లో మెయిలింగ్ డీటెయిల్స్లో ఏదైతే నేమ్ అండ్ అడ్రస్ ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఓకే, ఇలా కనబడేటువంటి రిపోర్ట్ని మనము జూమ్ తీయాలంటే Alt+Z తీసుకున్నా మనకి జూమ్ అవుతుంది. ఎస్కేప్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ ఎస్కేప్ యాజ్ డిస్ప్లేస్లోకి రావడం జరుగుతుంది. అగైన్ ఎస్కేప్ కొట్టాను,
మళ్ళీ ప్రింట్ కాన్ఫిగరేషన్స్లోకి వచ్చాం. అగైన్ ఎస్కేప్ కొట్టాను, బయటకు బ్యాలెన్స్ షీట్లోకి వచ్చాం, మళ్ళీ అగైన్ తీసుకున్నాం. సో ఇది ఒకటి చూసాం. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ రిపోర్ట్, ఆల్ట్ పి, కరెంట్ ఎడ్జ్, ఎస్ ప్రివ్యూ. చూడండి ఇక్కడ కూడా మనకి ప్రివ్యూ అనేది సేమ్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మెయిలింగ్ డీటెయిల్స్ అనే కాలంలో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చామో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్రతి రిపోర్ట్లో టాప్లో అడ్రస్ కాలంలో మనకి ప్రింట్ అయ్యి వస్తుంది. సో దీన్ని చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్. ఒకటి అంటే ఆల్టరేషన్ అనేది ఎలా చేయాలి, ఆల్టరేషన్ చేసినటువంటి డీటెయిల్స్ మనకి ఎలా డిస్ప్లే అవుతుంటాయి ఏంటి అని చెప్పేసి చూసాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ కంపెనీని ఏదైతే ఉందో డిలీట్ అంటే మనకు అవసరం లేదు, అవసరమైన కంపెనీని మనం క్రియేట్ చేసాం. సో అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో కంపెనీని ఓపెన్ చేసాం, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను టాలీ సాఫ్ట్వేర్లో. ఆల్ట్ కే, అగైన్ ఆల్ట్ కేలోకి వెళ్ళాను అండ్ ఆల్టర్, ఆల్టర్లోకి వెళ్ళాం. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ట్ ప్లస్ డి, ఆల్ట్ ప్లస్ డి, డిలీట్ ఎస్ ఆర్ నో అంటుంది. డిలీట్ ఎస్, ఆల్ట్ ప్లస్ డి తీసుకున్నాము, డిలీట్ ఎస్ ఆర్ నో ఉంటుంది. డిలీట్ ఎస్ ఆర్ నో అన్న తర్వాత మనం ఎస్ తీసుకుంటే ఆర్ యూ షూర్, ఎస్. చూడండి ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీలో మన కంపెనీ పీక్యూఆర్ఎస్ అండ్ కో అనే కంపెనీ అసలు కనిపించడం లేదు. అంటే మన ద్వారా క్రియేట్ చేయబడినటువంటి కంపెనీ మనం ఆల్టరేషన్ చేసాము అండ్ డిలీట్ కూడా చెక్ చేసేసాం. సో ఇటువంటిది అంటే డిలీట్ అనేది ఎక్కువగా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే కంపెనీ యొక్క డాటా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము డిలీట్ అనేది అవసరం పడితేనే, ఎవరైతే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మాత్రమే మనము డిలీట్ ఆప్షన్స్ అనేవి చేయాలి. సో మనము ఓన్లీ ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నైనా కంపెనీస్ క్రియేట్ చేయండి, వాటిని డిలీట్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ వన్స్ మనము రియల్ టైమ్ అకౌంట్స్ చేసేటప్పుడు మాత్రం డిలీట్ అనే ఆప్షన్స్ చేయకూడదు, ఇది సజెస్టబుల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే, మనకి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.